దర్దోజీ వర్క్ అని చెప్పి మనం భయపడిపోతే ఎలాగా చెప్పండి. దాన్ని మనం ట్రై చేస్తేనే కదా మనకు వస్తుంది. వీళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో అయితే దర్దోజీలోంచి పోసలే వెళ్ళిపోతున్నాయండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వర్క్ అయితే అండి చాలా సింపుల్ అనమాట. బిగినర్స్కి కానీ ఇలాంటి సింపుల్ వర్క్ ఇష్టపడే వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి, అస్సలు మిస్ అవ్వద్దండి. టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. చక్కగా మనం మాట్లాడుకుంటూ ఈ వర్క్ను అయితే నేర్చేసుకుందాము. మీకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసరికి నేను ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చూపిస్తాను. అంటే వర్క్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ టిల్ ఎండ్లో కూడా చూపిస్తాను. నేను నార్మల్గా అయితే ఇప్పుడు చెప్పేస్తున్నాను. మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి దర్దోజీ అనమాట. దర్దోజీ అనేసరికి చాలామంది భయపడిపోతూ ఉంటారు. అందులో నేను ఒక్కరిదాన్నండి. నేను కూడా ఫస్ట్లో చాలా భయపడేదాన్ని. దర్దోజీ అంటే అమ్మ బాబా స్ప్రింగ్ వర్క్ ఎవడ చేస్తాడు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అందరూ కూడా దర్దోజీయే కదండి ఎక్కువ వాడుతున్నారు. కట్ బీడ్స్ ఒకటండి, కట్ బీడ్స్ కూడా పెద్దగా వాడేవారు కాదు. ఇప్పుడు చాలామంది కట్ బీడ్స్తోనే వర్క్ చేస్తున్నారు. కట్ బీడ్స్లో ఇప్పుడు వివిధ రకాల కలర్స్ కూడా వచ్చేసాయి కదండి, చిన్నవి పెద్దవి చాలా సైజెస్లో కూడా మంచిగా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. మనకు కావాల్సినవి ఇవే అండి. షుగర్ బీడ్స్ కావాలి, ఇంకా మోతీ 3mm బీడ్స్ కావాలన్నమాట. పెద్ద ఎక్కువ మెటీరియల్ కాస్ట్ అయితే అవ్వదండి. మహా అయితే ఒక 200 అయితే అవుతుందేమో అంతే, కొత్తగా తీసుకుంటే కనుక. ఇన్ కేస్ మన ఇంట్లో ఉంటే గొడవే లేదు, ఎందుకంటే నా ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. బట్ మన కష్టం ఉంటుంది కదండి, మెటీరియల్కి అయితే ఏం అవ్వకపోవచ్చు. మరి కష్టానికి ఎవరు రేట్ కడతారు చెప్పండి? అందుకనే మన కష్టానికి మాత్రమే మనం రేటు తీసుకుంటున్నాము. అంటే మెటీరియల్కి మనం ముందు పెట్టుబడి పెట్టేసుకుంటాం కాబట్టి. ఈ డిజైన్ బయట వేయాలనుకో, ఈ అవుట్లైన్ డిజైన్ బయట వేయించాలంటే ఎంత కాస్ట్ అవుతుందండి? దాదాపు 300 to 400 మధ్యలో అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఛార్జెస్ ఇప్పుడు ఈ 200 కలిపితే 600 అవుతుంది కదా. ఈ 600కి మనం ఒకవేళ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేస్తే కనుక 3 days మనం వర్క్ చేస్తే 3 4 12 400 చెప్పిన అంటే మనం రోజు ఇదే వర్క్ చేస్తుంటే కనుక 3 రోజులకి 400 చొప్పున చూస్తే 1200 అయింది. 1200 + 600 ఎంత అయిందండి? 1800 అయింది. పోన్లే తక్కువలో తక్కువ 900లో చూసుకున్నా, అంటే రోజుకి మన కష్టానికి 300 చొప్పున తీసుకున్నా 3 రోజులు ఈ వర్క్ మన ఇంట్లో పని చేసుకుంటూ పూర్తి చేసిన ఎంత అవుతుందండి? 900 ప్లస్ అవి 1500 ఛార్జ్ చేయాల్సి వస్తుంది. బట్ మనకి ఇంకా తక్కువ ఇస్తున్నారు. ఏం చేస్తామండి, మనకి ఏదో ఒక పని ఇంట్లో చన్నీళ్ళకి వేడి నీళ్ళ సాయం అన్నట్టు మనం ఆ వర్క్ చేయడానికి అయితే సిద్ధపడిపోతున్నాం అనమాట. కస్టమర్ కూడా అర్థం చేసుకోవాలి, అలానే మనం కూడా కస్టమర్ని అర్థం చేసుకుంటున్నాము. ఫోన్లో ఇంత పెట్టి చేయించుకుంటున్నారు కదా అని చెప్పేసి. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారండి, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. ఈ కస్టమర్ అయితే నా ఫ్రెండే అనమాట, నా కాలేజ్ ఫ్రెండ్. వేరే వాళ్ళ దగ్గర నుంచి నా నెంబర్ తీసుకుని మనీ వర్క్ చేస్తుందంట అని చెప్పి నాకు కాల్ చేసి అయితే రాజమండ్రి నుంచి అయితే పంపించిందండి. అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతుందంట. అండ్ నేను ఇప్పుడు వచ్చేసరికి మీకు వర్క్ అనేది మీకు చూపించాను కదండి, కట్ వర్క్ ఎలా చేయాలి అనేది. కట్ వర్క్ డిజైన్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఒకవేళ మీరు మొదటిసారి చూస్తే కనుక నేను కట్ వర్క్ డిజైన్ అనేది నేను ఫ్రీ హ్యాండ్తోనే వేసేసుకున్నానండి. ఆ ఫ్రీ హ్యాండ్తో వేసుకున్న దాన్ని ఫస్ట్ అయితే 2 lines అనేవి వేసుకోవాలి. జరీ థ్రెడ్తో 2 lines అనేవి వేసుకోవాలన్నమాట. ఆ కట్ షేప్కి మనం ఖచ్చితంగా సరే వర్క్ దగ్గర అండి కోణం తీస్తేనే మనకి షేప్ అనేది బాగుంటుంది. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, ఆ కోణం షేప్ అనేది మాత్రం మంచిగా తీసుకోండి. అండ్ 2 lines కంప్లీట్ అయ్యాక ఆ 2 లైన్ల పైన జిగ్జాగ్ షేప్ లాగా మనము జరీ థ్రెడ్ నెంబర్ మీ అందరికీ తెలుసు కదా, 753 నెంబర్. దాంతో మనం ఇంటూ మార్క్ లాగా అయితే కుట్టంతా వేసుకుంటూ రావాలన్నమాట ఆ 2 lines పైన. అది కంప్లీట్ అయిపోయాకనే మన మెయిన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే అవుట్లైన్ మనం గీసేసుకున్నాం అనుకోండి, వర్క్ చేసుకుంటే అంటే గీసుకున్నది వంకర టింకర రావచ్చు. మనం వర్క్ చేసేటప్పుడు వంకరగా వచ్చిన వాటిని కొంచెం సరి చేసుకుంటూ అటు ఇటు మార్చుకుంటూ మనం కరెక్ట్గా డిజైన్ అనేది మనం ప్లేస్ చేసామనుకోండి, ఇంకా ఫర్దర్గా వచ్చే వర్క్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, అలాగే
ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. అండ్ తర్వాత మనకి షుగర్ బీడ్స్ లైన్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే కస్టమర్ చూపించిన ఈ రిఫరెన్స్ పిక్లో వచ్చేసరికి మనకి షుగర్ బీడ్స్ లైన్ అనేది వచ్చిందనమాట. అందుకని మనం షుగర్ బీడ్స్ లైన్ అనేది వేసుకుంటున్నాము. లేదు అంటే కనుక మీకు కట్ బీడ్స్ అంటే ఇష్టము అని అనుకుంటే కనుక మనకి ఏ కలర్ అయినా దొరికేస్తుందండి. మీరు అలాంటి కట్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ షుగర్ బీడ్స్ లైన్ అనేది ఒక లైన్ వేసేసాక ఆ లోపల పార్ట్ ఏదైతే ఉందో, హాఫ్ సర్కిల్ లోపల పార్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ సెమీ సర్కిల్ లాగా లోపల కట్ బీడ్స్తో ఒక 3 లైన్స్ అనేవి వేయడం జరిగిందండి. 3 or 4 లైన్స్, అది మీ ఇష్టము. బట్ మనకి డిజైన్లో లా కనిపించాలి అని అంటే కనుక నేను 4 లైన్స్ అనేవి వేసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి వర్క్ అంతా కూడా. అండ్ 4 లైన్స్ అనేవి కంప్లీట్ అయ్యాక ఈ మధ్యలో వచ్చేసరికండి 3mm బీడ్ వైట్ అండ్ ఇంకా యాంటిక్ బీడ్ అండ్ షుగర్ బీడ్ అనమాట. ఈ 3 కలిపి నేను ఒక చిన్న డ్రాప్ కింద అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇమేజ్లో అయితే మనకు అలాగే ఉందన్నమాట, వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో అయితే అలాగే ఉందన్నమాట. అండ్ ఇంకా కంటిన్యూగా ఆ సెమీ సర్కిల్ అంతా కూడా 4 లైన్స్ కింద కట్ బీడ్స్తో అయితే మనం వర్క్ చేసుకోవాలండి. ఈ కట్ బీడ్స్తో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకనంటే దారం మాటికి తెగిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కట్ బీడ్స్ అనేవి గ్లాస్ బీడ్స్ అనమాట. గ్లాస్ బీడ్స్ అని అనొచ్చు, కట్ బీడ్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఇవి ఏమవుతుందంటే షార్ప్గా ఉంటాయి కదండి. ఆ షార్ప్గా ఉండడంతో ఈ దారంతో మనం తీసేటప్పుడు కట్ అయిపోతూ ఉంటాయి అనమాట. లేదు మాకు వద్దు అని అనుకుంటే కనుక, అంటే నేను ఇవి యూజ్ చేయను అనుకుంటే కనుక మీరు ఈ హాఫ్ సెమీ సర్కిల్కి మనం షుగర్ బీడ్స్ వేసాం కదా, అక్కడ వచ్చేసరికి మీరు యాంటిక్ బీడ్స్ కానీ లేదంటే కట్ బీడ్స్లో కలర్స్ కానీ యాడ్ చేసుకుని ఇక్కడ ఈ 4 లైన్స్ మనం ఏవైతే కట్ బీడ్స్ వేస్తున్నామో అక్కడ షుగర్ బీడ్స్ అనేవి వేసుకోండి. అంటే నేను మీకు ఆల్టర్నేట్ చెప్తున్నాను అనమాట. ఇవే కాకుండా వేరేవి కూడా మీరు వేసుకోవచ్చు అని ఆల్టర్నేట్ చెప్తున్నాను అనమాట. బట్ నాకు కస్టమర్ ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ప్రకారం సేమ్ యాస్టిజ్ మనల్ని అయితే దించేయమని చెప్పారు. నేను ఇంక అట్లానే దించేసాను అనమాట. అండ్ ఇవి మొత్తం అయిపోయాయి కదండి. ఈ సెమీ సర్కిల్ అయిపోగానే ఇప్పుడు మిడిల్లోకి మనం ఒకటి డ్రాప్ షేప్ కింద దింపుకున్నాము. మరి ఇప్పుడు సెమీ సర్కిల్కి కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్కి మనకు కోణం ఉంది చూసారా, ఆ కోణం దగ్గర మల్టీ కలర్ ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదండి. ఐ షేప్ కుందన్స్ మీడియం సైజ్ అనమాట. ఆ మీడియం సైజ్ని నేను రెండింటిని కూడా అంటించేసాను అనమాట. రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఉండేలాగా మనకి ఫేసింగ్ వచ్చేలాగా నేనైతే అతికించేసుకున్నాను. ఇది మొత్తం అంతా కూడా గమ్ ఆరేకనే నేను వర్క్ చేశానండి. గమ్ ఆరక ముందు అయితే మీరు వర్క్ చేయకండి. ఇన్ కేస్ మీకు టైం లేదు, టైం అయిపోతుంది అనుకున్నప్పుడైతే మాత్రం మీరు ఒకసారి అంటించేసి ఫ్యాన్ వేసేసి ఈలోగా మీరు టిఫిన్ చేయడమో భోజనం చేయడమో లేదా వాష్రూమ్కి వెళ్ళమో మీ ఇష్టం అనమాట. ఏదో ఒక చిన్న పని ఇంట్లో ఏదో ఒక పని చేసుకోండి. ఎందుకంటే ఆరకుండా కంటిన్యూగా మనకు వర్క్ అయిపోతుంది కదా అని అనుకుంటాం, కానీ అవి సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందుకని నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. ఏదైనా సరే గమ్ పెట్టింది ఏదైనా సరే గమ్ అంతా ఆరేంత వరకు చేయను అనమాట. నాకు ఇందాక ఒక అమ్మాయి నాకు చిన్న మెసేజ్ చేసిందండి, వెనకతలు గమ్ము పెట్టండి అని అన్నాను, కానీ వేసి ఇడ్లీ పిండిలాగా దోశ పిండిలా రాసామని చెప్పలేదండి. నేను జస్ట్ ఏదో ఫింగర్కి తీసుకుని లైట్గా చేయమన్నాను అంతేగాని అది నేను దోశ పిండిలా వేసేసి పామేమని చెప్పలేదు కదండి. మీరు అది కూడా ఒక చూసుకోవాలి, నేను ఏది చెప్తున్నానా అనేసి మీరు కాన్సన్ట్రేట్గా వినాలి కదా. వినకుండా మీరు ఎక్కువ వేసేస్తే మరి ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది. అయితే నేను ఏం చెప్పానంటే పెట్రోల్తో కానీ ఇయర్ బడ్ పెట్టుకుని పెట్రోల్తో కానీ లేదు అంటే కనుక వాటర్తో కానీ అసలు ఒకసారి రబ్ చేసి చూడండి, ఏమైనా చేంజ్ వస్తుందేమో అని అయితే చెప్పాను అనమాట. మీరు కూడా అంతే అండి, ఊరికే గమ్ముంది కదా అనేసి వేసేకండి. అది ఎంతవరకు వేయాలో అంతవరకునే వేయండి. అది ఏదైనా అంతే కదండి, అమృతం విషం అంటారు. ఉన్నది కదా అని మనం తినేసామనుకోండి ఏమవుతుంది, అది కూడా అంతే కదండి. ఏ పని అయినా సరే అంతే, అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను దర్దోజీ అయితే వేస్తున్నానండి. అవి అంటించేసిన చుట్టూరు అండి సెల్ఫ్ కలర్ పింక్ గొలుసు కుట్టు అయితే వేసాను అనమాట. మీకు అర్థమవుతుంది కదండి, దాని చుట్టూరు సెల్ఫ్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ అనేది వేసాను అనమాట. అది కంప్లీట్ అయిపోయాక నేను పైకి వచ్చేసరికి అంటే మరి ఇప్పుడు ఆ రెండింటికి మిడిల్లోకి వర్క్ అనేది రావాలి కదండి. దానికి వచ్చేసరికి వైట్ మోతి బీడు 3mm బీడ్ ఇంకా
దర్దోజీ పీసెస్ అనమాట. ఆ పీసెస్ అన్నీ సమానంగా కట్ చేసుకున్నాను, కానీ ఎక్కువ తక్కువలో వస్తాయి, మీరేం కంగారు పడక్కర్లేదు, అలాగే వేసేసేయండి, ఏం పర్వాలేదు, అదేమంతలా తెలియదు అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇందులో కూడా నేను కట్ చేసిన వాటిలో కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి అన్నమాట. కానీ ఒకటండి, వాళ్ళు నాకు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి అండి, ఈ 3mm బీడ్ కదా, ఇవి వైట్ పెరల్స్ బీడ్స్ ఆ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. దర్దోజీ అనేది చాలా సన్నగా ఉంటుంది కదండి, అందులోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఈ మొత్తం దర్దోజీ ఇంకా ఈ వైట్ బీడ్ కలిపి వేసేసారు అనమాట. అస్సలు అలా వేయకూడదండి, అలా వేసారు అంటే లోపలికి వెళ్ళిపోయి ఆ ఫినిషింగ్ అనేది బాగోదన్నమాట. ఇప్పుడు మనకి చూడడానికి బాగానే ఉంటుంది, ఆ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక అస్సలు బాగోదండి. ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా చూసుకుంటారు కదా, తర్వాత చూసుకున్నప్పుడైనా మనం దొరికిపోతాం కదండి, అదనమాట మ్యాటర్. కాబట్టి మీరు ఇలా అనేది వేసుకోండి. అండ్ మిడిల్లోకి వచ్చేసరికి మాత్రం ఈ షుగర్ బీడ్, మోతీ బీడ్స్, తర్వాత యాంటిక్ బీడ్స్ రెండు మధ్యలోకి అయితే వేసాను అనమాట. ఈ దర్దోజీ వీ షేప్లా వేసి దాన్ని అయితే మధ్యలో వేసానండి. అలానే సేమ్ బుటీస్ కింద కూడా వేయడం జరిగింది. అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా ఇంకా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి, అది కంప్లీట్ అవ్వలేనంతసేపు ఫ్రేమ్ మీద అంతా నానా చెత్త ఉంటుంది అనమాట. చెత్త ఇన్ ద సెన్స్ మనం చేసే పనులే అనమాట. అంటే ఈ మెటీరియల్ అంతా కూడా చాలా డర్టీగా అయితే కనిపిస్తుందండి. మొత్తం అన్నీ కూడా నేను సర్దేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయింది. నేను దీన్ని పక్కన పెట్టేస్తాను అనమాట. అప్పుడు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ తీసినప్పుడు దానికి ఏం మెటీరియల్ కావాలో అదంతా మళ్ళీ యాజ్ యూజువల్ అక్కడే ఉంటుందన్నమాట. హ్యాండ్కి వచ్చేసరికి చూడండి, నేను బార్డర్ పైన అయితే వేసేసాను, ఎందుకంటే వాళ్ళకి బ్లౌజ్ అనేది సరిపోదు, అందుకోసమని నేను బార్డర్ పైనే వేసేసాను అనమాట. కింద బార్డర్ ఇచ్చేసి బుటీస్ మాత్రం ఎక్కువ దగ్గరగా అయితే ఇచ్చానండి. ఈ కస్టమర్ వచ్చేసరికి నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను కదండి, నా ఫ్రెండే రాజమండ్రి నుంచి అయితే పంపించింది అనేసి. తన ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చిందండి. మా హస్బెండే అండి కొరియర్ మాత్రం ఎప్పుడు కూడా మా హస్బెండే చేస్తారండి. నాకు ఆయన ఫుల్ ఇంకా నాకు 100% సపోర్ట్ అనమాట. తనే పట్టుకెళ్ళి ఇంకా పోస్ట్కి అయితే వేసేసారనమాట. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందని అయితే వాళ్ళు అవుట్పుట్ అనేది ఇచ్చారనమాట. ఎప్పుడైనా సరే అండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వీడియో ఓపెన్ చేసి అయితే చూడండి. మీకు నేను ఏ విషయమైనా చెప్పలేదు అని అంటే కనుక మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేశారంటే నేను ప్రతి దానికి కూడా నేను రిప్లై ఇస్తానండి. A3 షీట్తో ఆ డిజైన్ ఎలా గీసుకోవాలి అనేది నేను కంపల్సరీగా చెప్తానండి. అంటే జిరాక్స్ షాప్ వాళ్ళు తీయట్లేదు, అందుకోసమనే నేను డిలే చేయాల్సి వస్తుంది. ఆ వీడియో కంపల్సరీగా నేను ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. ఇదనమాట ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి. అదిగోండి ఆ వైలెట్ కలర్ శారీ అనమాట, చాలా బాగా వచ్చింది. అంటే వైలెట్ కలర్ కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుందని యాడ్ చేశానండి. నా వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.